నమస్తే. మన ఇండివిజువల్స్కి తల్లి అంటే ఒక్కొక్కరికి మనకు తల్లి ఎలాంటిదో అందరికీ తల్లి ప్రకృతి. దీన్ని 10 ఏళ్ల ముందర సుభాష్ పాలేకర్ గారితో ప్రయాణించినప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్, ఇంకొక వర్డ్స్ చెప్పాలంటే న్యాచురల్ ఫార్మింగ్ ఎందుకు మంచిది అని గట్టిగా పట్టుకున్నాం. 7 days ప్రతిరోజు 10 గంటల సేపు ఆయన దగ్గర విని అరే మనం చేస్తూ ఉండేది పొరపాటని దాంట్లోకి పోయి 2009లో దేశీ ఆవులు పెట్టుకొని దాంతో ఎట్లా మల్చింగ్ అంటే ఏమి, దేశీ విత్తనాలు అంటే ఏమి, మన ఆరోగ్యం ఏమి అని ఒక డెసిషన్ తీసుకున్న దానికి లైఫ్ మారింది. చాలామందిది మారింది, నాదే కాదు. ఆయనతో ప్రయాణించిన అట్లా గొప్ప గొప్ప మనుషులతో ఇప్పుడు ప్రయాణిస్తామో ఆ ఇగ్నిషన్ వస్తుంది అంతే. మళ్ళీ వాళ్ళతో ప్రయాణించే పని లేదు. మనం ఇండివిజువల్గా మన ప్రయాణం మనం సాగిస్తూ ఉండాలి. దాని దారిలో ఎంతో వస్తూ ఉంటుంది. అదే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పేది, నీ ప్రయాణం నువ్వు సాగించు, ఎవరు అడుగు జాడాలో నడిచే పని లేదు. ఇండివిజువల్గా మీ సత్యాన్ని మీరే తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఆరోగ్యము, ప్రకృతి, పర్యావరణము అన్నీ ఒకటే. అందరినీ ప్రేమించేంత శక్తి ప్రతి మనిషికి ఉంది. మన కులము, మన మతము, మన ఊరు, మన దేశం అనేది మనం బౌండరీలు తీసుకున్నాము. సంతోషం అనేది ఎటర్నల్గా ఉంది. ఎక్కడ పోయినా హ్యాపీగా ఉండొచ్చు, ఒక్కడే హ్యాపీగా ఉండొచ్చు. నేచర్ని హక్ చేసుకుంటే, ప్రకృతితో ఉంటే, చెట్లతో మాట్లాడితే, పిచ్చుకలను చూస్తే, చీమలతో గడిపితే, ఆ సన్సెట్ను చూస్తే, సైలెంట్గా ఉంటే, ఏమి చేయకుండా ఉంటే ఎంతో సంతోషంగా ఉండే ఆ అనుభవాన్ని నేను పొందిన, నా ఫ్రెండ్స్ చాలామంది ఈ ప్రాసెస్లో ఉన్నారు. ఇప్పుడు ఏదో న్యాచురల్ ఫార్మింగు, ఆరోగ్యము ఎలా వస్తూ ఉంది అనేటివి మనంతకు మనమే ఇండివిజువల్గా మన ఎక్స్పీరియన్సెస్ మనం చూసుకోవాలి. అద్భుతంగా చెప్పే మహానుభావులందరూ ఉన్నారు, కానీ అది మనకెంతవరకు ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. చరకుడు, సుశ్రుతుడు చెప్పినట్టు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీలో నుంచి ఫ్లో అయ్యేటివి. అప్పుడు ఎక్కడ డబ్బులు దానికి వాల్యూ లేకుండా ఉన్నది. ఎప్పుడు సమాజము శ్రేయస్సు కోరే పద్ధతుల్లోనే ఇవన్నీ ఎవాల్వ్ అయినా కాబట్టి దాంట్లో ట్రూత్ ఉంది. ట్రూత్ అనేది ఎక్కడుందో అక్కడ ఆ ఫ్యాక్ట్స్ నడుస్తాయి. ఇప్పుడు జనరేషన్లో ఎక్కువ ఫాల్స్ ఉంది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు టీవీలో అడ్వర్టైజ్ చేయాల్సి వస్తూ ఉంది, పెద్ద పెద్ద హోర్డింగ్లు కట్టాల్సి వస్తూ ఉంది. ట్రూత్కి ఎవరు ఏమీ చెప్పనక్కర్లే, ట్రూత్ ఫ్లో అవుతుంది. అందుకే మీరు ప్రతి ఒక్కరూ ఆ ట్రూత్ను ఫాలో అయ్యేదానికి మీరు మార్గం మీరే ఎంచుకోవాలా. చాలా సమస్యలు వస్తాయి. మీకు మట్టి కుండల్లో వాడాలా, ఆరికలు తినాలా, దేశీ ఆవును పెంచుకోవాలా, దేశీ విత్తనాలు దొరకవు, 100 కారణాలు 100 అడ్డంకులు వస్తాయి. అవన్నీ సాధించుకొని ముందుకు పోయినప్పుడే ఒక చౌహాన్కో, ఒక సుభాష్ పాలేకరు లాంటి గొప్ప వ్యక్తుల కంటే భిన్నంగా మీరు కూడా ఎవాల్వ్ అయ్యేదానికి స్కోప్ ఉంది. ఆ స్కోప్ అందరికీ ఉంది. ఒక చిన్న డెసిషన్ తీసుకోండి, పొద్దున్న 5 గంటలకు లేద్దాం, తొందరగా పడుకుందాం, సాయంత్రం 6 గంటలకే తిందాం, మనం ఇక్కడి నుంచి ప్రెషర్ కుక్కర్ వాడడం, టూత్పేస్ట్ నిలిపేద్దాం, ప్యాకెట్ పాలు వద్దు, గానుగ నూనెలు వాడదాం. మనం కూడా మన పల్లెల్లో మన చుట్టుపక్కల పండే రైతుల దగ్గర నుంచి వస్తువులు కొని దానికి వాల్యుయేషన్ చేద్దాం. మన ఊర్లోనే మనం ఏదైనా చేసుకుందాం, మనం చదువుకుందాం, విషయ పరిజ్ఞానం తెలుసుకుందాం, దాన్ని మన పల్లెలకు ఇద్దాం. గాంధీజీ గారు చెప్పిన గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు యాక్టివ్గా ఉండాలి. గ్రామాలను శ్మశానాలుగా చేసి అందరూ సిటీలకు మైగ్రేషన్ అయ్యి అక్కడ బాగలేదని తిట్టుకుంటా, అక్కడే బతుకుతా, ఇది చాలా కష్టంగా ఉంది జనాలకి. భారతమాతకి, భూమాత కూడా చాలా కష్టంగా ఉంది. సో దీనికి సొల్యూషను నేచర్కి దగ్గరగా బతకడం. ఏమీ చేయకపోయినా మీరు ఇంట్లోనే ఉండి ఈ విషయ పరిజ్ఞానం తెలుసుకొని మీరు ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండొచ్చు. కానీ సమస్య ఏమంటే ఇంట్లో ఇవన్నీ చేసేదానికి స్కోప్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళి ఉండి ఇలా వంటలు ఎలా చేసుకోవాలా, ఏ పదార్థాలను ఎలా తినాలా, ఎప్పుడు తినాలా అనే సింపుల్ ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడానికి నేచర్ క్యూర్ సెంటరు, ఆల్టర్నేటివ్ మెడిసిన్. యాక్చువల్గా చెప్పాలంటే కెమికల్స్తో ఆరోగ్యం తెచ్చుకునేది అలోపతి మెడిసిన్, ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఒరిజినల్ మెడిసిన్ కడుపు నొప్పి అయితే వాము తినేది, గొంతు నొప్పి అయితే కప్పరిలాగా తినేది, తులసి నీళ్లు తాగేది, ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్తో కొత్తిమీర కషాయాలు, కరివేపాకు ఎందుకు తినాలా, వంటింట్లోనే మనకు ఒక వైద్యశాలలాగా ఉండి అద్భుతమైన ఆరోగ్యాన్ని మన పెద్దలందరూ అందిస్తూ ఉన్నారు. సింపుల్వే, అంత కష్టపడినక్కర్లేదు. ఆరోగ్యం చెడుపుకునేదాన్ని చాలా కష్టపడాలి, కానీ రాత్రులంతా మేలుకొని పొద్దునంతా నిద్రపోయి ఏంటివో మనకు తెలియని వస్తువులన్నీ తిని కడుపు నొప్పి వస్తూ ఉంటే అది సిగ్నల్ ఇస్తూ ఉంది, రే నీకు లోపల క్యాన్సర్ తయారవుతుందిరా నాయన అని. దాన్ని మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుని అట్టే పెట్టి ఆగు మా పాప పెళ్ళి అయిపోతే మళ్ళీ వస్తాను హాస్పిటల్గా, అంత లోపలనే క్యాన్సర్ 4th stage అంటారు. ఇవన్నీ మనమే చూస్తున్నాం. ఒక ఆర్గాన్ ఫెయిల్ అయింది, థైరాయిడ్ వచ్చింది,
బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది అంటే పెద్ద ఆర్గాన్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకు వచ్చిన ఆర్గాన్ ఫెయిల్ అయింది అని అర్థం. అది ఫెయిల్ అయినైతే కూడా ఒక మాత్ర వేసుకొని దాన్ని సప్రెస్ చేస్తా ఉన్నాం. కానీ అది ఎందుకు ఫెయిల్ అయింది, దాని ఇన్డెప్త్ నాలెడ్జ్ తెలుసుకొని దానికి కష్టపెట్టకుండా ఎలాంటి ఆరోగ్య పద్ధతులను పాటిస్తే మనం రికవర్ అవుతామనే దానికి చాలామంది చెప్తా ఉండరు. యూట్యూబ్లో చెప్తా ఉండరు, చాలా నేచర్ క్యూర్ సెంటర్లు వచ్చినాయి. చాలామంది నిస్వార్థంగా కూడా ఇవన్నీ ఊర్లకు తిరిగి చెప్తా ఉండరు. కానీ ఇంకా చేసేదానికి శక్తి లేకుండా ఉంది. చిన్న చేంజ్ మొదలైంది, డెఫినెట్గా చిన్న చేంజ్ మొదలైంది. అందరూ ఈ పద్ధతుల్లోకి వస్తూ ఉండరు. పర్టికులర్లీ కరోనా తర్వాత ఆరోగ్యం కోసమని ఇమ్యూనిటీ అనే వర్డ్ వాడి 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 అన్నీ ఊదర కొట్టేసినాం. ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి ఎట్లా పెంచుకోవాలా, ఇది కషాయం దాకా కషాయం అట్ట కాదు నాయన, జీవన విధానం మార్చుకోవాలా. గాలి, మంచి గాలి ఉండే దగ్గర ఉండాలా. రోజుకి 22,000 సార్లు గాలి పీలుస్తాం, 22,000 టైమ్స్, అంటే గంటకి 1000 సార్లు గాలి పీలుస్తాం. మంచి గాలి ఉంటే, అందుకని మునులు ఋషులందరూ ప్రాణాయామం చేసి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎంత దూరమే నడిచిపోయేవాళ్ళు అన్ని నీళ్లు తాగేసి, కమండలంలో సొరకాయ బుర్రలో నీళ్లు పెట్టుకొని. సో నీళ్లు చాలా ఇంపార్టెంట్. ఆహారానికి చాలా లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినారు. అది కూడా ప్రకృతి సిద్ధంగా పండించిన యూరియా కెమికల్స్ అయిన ఆహారం. కొంచెం తింటే, ఒకసారి తింటే యోగి అన్నారు, 2 సార్లు తింటే భోగి అన్నారు, 3 సార్లు తింటే రోగి అన్నారు. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి తింటానే ఉన్నాం రోజంతా. అంటే మనకు సరైన న్యూట్రియంట్ వాల్యూగా ఉండే ఫుడ్ ఒకసారి పెడితే మళ్ళీ ఆకలి ఉండదు. మనము ఇడ్లీ దోశ తిని గంట తర్వాత ఆకలి అవుతుందంటే కరెక్ట్ ఫుడ్ కాదు అని అర్థం. అందుకే మన పెద్దవాళ్ళందరూ రాగులు, సద్దలు, జొన్నలు, కొర్రలు, సాములు ఇవే తినేవాళ్ళు. ఎప్పుడైతే ప్రాజెక్టులు వచ్చినాయో, లక్షల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టి రైస్ను ఎక్కువ పండించినామో, రైస్నే తిని ఇప్పుడు జబ్బులకన్నిటికీ మూల కారణం అదే. సస్టైన్డ్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్ జరగడం లేదు. ఒక్కసారిగా గ్లూకోజ్ రిలీజ్ అయిపోయి అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మొత్తం పొట్టలో, హార్ట్లో, లంగ్స్లో, లివర్లో అంతా పెట్టేసి మొత్తము శరీరాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంది. అది స్లోగా 5, 10, 20 ఏళ్లకి ప్రతి ఒక్కరు జబ్బులు మారిన పడుతూ ఉంటారు అనేది ప్రపంచమంతా చెప్తా ఉంది. సో ఏదైతే ఈ ఫాస్ట్ ఫుడ్స్ తొందరగా అరిగిపోయే ఏ వస్తువు తిన్నా మన శరీరానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి అసలు మొదట గాలిని, శుద్ధమైన గాలిని తీసుకోవడము, మంచిగా ఆల్కలైన్ వాటరు, నది నీళ్లు, సున్నపరాళ్ళలో ఇటుకలు ఇసుకలు పంపించే నీళ్లను ఆల్కలైన్ చేసుకొని ఆ నీళ్లు తాగడము, సింపుల్గా మైండ్లో థాట్ ప్రాసెస్ని తగ్గించుకొని సైలెంట్గా ఉండడం. అవసరమైనప్పుడు అన్నీ ఆలోచించాలా, పని చేయాలా. యుద్ధం చేసినప్పుడే అన్నీ ఆలోచించాలా. యుద్ధం చేయనప్పుడు కూడా యుద్ధం గురించి ఆలోచిస్తే ఎట్లా? పడుకోండేటప్పుడు నా మనవడు ఏం తింటానో అని గుర్తుకొస్తే దానికి నీకు నిద్ర పట్టదని ఇంకో మాత్ర, మొత్తం వ్యవస్థే చిత్రమైపోతూ ఉంది. కాబట్టి మనకు ఏవైతే ఆరోగ్య పద్ధతులు ఫ్యూ థౌజండ్ ఇయర్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయో, వాటిలో మీకు ఏది నచ్చితే అవి తీసుకోవడము, జీవన విధానం మార్చుకోవడము, మీ హెల్త్ మీ దగ్గరకు వస్తుంది. మాకు కూడా అసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, డీబీటీలు ఈ సమస్యలన్నీ వచ్చి అనుభవించినాక, నేచర్ దగ్గర పోయినాక తల్లిలాగా నేచర్ మమ్మల్ని కౌగులించుకొని హ్యాపీగా ఒక్కడే వాకింగ్కి రన్నింగ్ పోవాలా, ఒక్కడే ప్రకృతిలో పోండి. ఎవరన్నా వచ్చినారా సరే, లేకపోతే మీరు ఒక్కరే వెళ్ళండి. నా భార్య రాలేదని భర్త, పిల్లలు లేదని భార్య, ఇట్లా ప్రతి ఒక్కరు అందరూ పోతేనే చేస్తాము, మేము ఒకరే చేయలేమనుకుంటే ఆసక్తితో మీరు మారితే ప్రపంచం మారినట్లు. అందరూ మారితే నేను మాట్లాడదాం అనుకోవద్దండి. ఒక్కరే పోయేది నేర్చుకోండి. మీతో ప్రయాణించినారా ఎవరన్నా సరే, మీరు ఎవరు మీ వెనకంటే రాకపోతే కూడా మీరు ఒక్కరే ముందర ప్రయాణం సాగించండి. ఈ ఒక్క డెసిషన్ తీసుకొని మీరు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే హోమియోపతి, యునాని, ఆయుర్వేద, నేచర్ క్యూరు, న్యాచురోపతి కాదు. ఇవి ఒరిజినల్ సైన్స్లో ముందు నుంచి మన బామ్మలు, పెద్దోళ్ళు, గొప్ప మహా ఋషులు వీళ్ళందరూ ప్రూవ్ చేసిన టెక్నాలజీ అది. దాన్ని వాడుకుంటూ చాలా ఎమర్జెన్సీ అవసరం అనుకుంటే సర్జరీలో ఏదో అయినప్పుడు చేయాలి. అంటే సర్జరీలకు పోకుండా ఉండాలంటే ఈ జీవన విధానంలో 80-90 ఏళ్ళు ఏ అవసరం లేకుండా బతికేయచ్చు. 2 ఉన్నాయి, ఒకటి వచ్చి సైన్స్, ఇంకోటి టెక్నాలజీ. సైన్స్ అంటే ఏమంటే అసలు జబ్బుని బారిన పడకుండా జీవన విధానం మార్చుకొని ఆనందంగా, సంతోషంగా, మానసికంగా, శారీరకంగా హ్యాపీగా ఉండేది సైన్స్. టెక్నాలజీ ఏమంటే కారుని తీసుకుపోయి రైలు గుద్దిచ్చేసి దాన్ని రెడీ చేయడం టెక్నాలజీ. ఇప్పుడు వ్యవస్థ అంతా ఇప్పుడు ఆరోగ్యం కోసం మనం బాధపడేదంతా ఉండేదంతా గుద్దిచ్చేసి, అంటే హార్ట్ అటాకులు తెచ్చుకొని, క్యాన్సర్లు తెచ్చుకొని, ప్యాంక్రియాస్లు పోగొట్టుకొని, పెద్ద పెద్ద జబ్బులని తెచ్చుకున్నాక హాస్పిటల్కి పోయి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టేదాన్ని రెడీగా ఉన్నాం. దానికి ముందర 1 గంట ప్రాణాయామం చేద్దాం, యోగా చేస్తాం, సూర్య నమస్కారాలు చేద్దాం, సాయంత్రం అర్లీగా పడుకుందాం, చిన్నపిల్లలతో సాయంత్రం పార్క్లో పోయి కొంచెం ఆడుకుందాం. ఎవరు డర్నక్కల, మీ పిల్లలే అవసరం లే, పార్క్కి వెళ్ళండి. ఎవరో పిల్లలు ఉంటారు, వాళ్ళతో ఆడుకుంటా నవ్వుతా చూసుకుంటా ఉండండి.
వీలైతే మీకు శక్తి ఉంటే వాళ్ళతో కలిపి ఆడండి. మీ ఏజ్ చూసుకోవద్దు. మీరు ఆడ మగ ఎవరినో చూస్తూ ఉంటారు, ఏం వదిలేసేయండి. చిన్నపిల్లలాగా అయిపోండి. ఎట్లా మార్పు వస్తుందో మీరు చూడండి. ఎప్పుడు చూసినా మీ భార్య బిడ్డలు పిల్లలు అని ఆలోచిస్తా బుర్ర ఇంత బరువు నెత్తిని పెట్టుకుంటే ఎప్పుడు మీరు సంతోషంగా ఉండలేరు. మీ టైం వచ్చేస్తుంది, 60-70 వస్తుంది, వెళ్ళిపోతారు. సో మీరు సంతోషంగా ఉండేది ఎట్లా అనేది ఫస్ట్ పొద్దున్నే సైలెంట్గా 4 గంటలకు లేచి డిఫైన్ చేసుకోండి. 4 గంటలకు లేయాలంటే మీరు 6 గంటలకు భోంచేసి 7:30-8 గంటలకు పడుకోవాలి. గూట్లో దీపం నోట్లో ముద్ద. గూట్లో దీపం పెట్టేటప్పుడు భోజనం కంప్లీట్ చేయండి. ఒక వారం ట్రై చేయండి. రైసు గోధుమలు కాఫీ టీ పాలు చక్కెర మైదా నాన్ వెజిటేరియన్ ఒక వారం ఆపేసి ఒక మట్టి పాత్రలో ఆరికలు వేసుకొని రాత్రి నానబెట్టి పొద్దున్నే 1-8 వేసి గంజిని వంచేసి ఆ అన్నం ఫుల్గా తిని ఈ గంజిని అమృతం ఇది నెక్స్ట్ రోజు పొద్దున్న తాగండి. అదే ఆరికల అన్నమే ఇంకొక కూర మార్చుకొని సాయంత్రం తినేసేయండి. ఒక్క వారం ఈ ఒక్క పని చేయండి, మీ జీవితము మారిపోతుంది. ఇంకేమన్నా ఇంకా మీకు సమస్యలు ఉంటే ఈ మొక్కల ద్వారా ఏ రకమైన ఏ జబ్బులకి ఏ రకమైన రోగాలను మనం కుదుర్చుకోవచ్చు అనే విషయాన్ని ప్రగతి రిసార్ట్స్లో లక్షల సంఖ్యలో మొక్కలు ఉన్నాయి. వాటి బుక్ రూపంలో కూడా ఏ జబ్బుకు ఏది అనేది క్లియర్గా చెప్పినారు. ఆ మొక్కలు కూడా అమ్ముతూ ఉంటారు. మీ ఇంట్లోనే ఒక 20-30 రకాల మొక్కలు పెట్టుకొని ఒక్కో వారము ఒక్కొక్క షెడ్యూల్ లాగా వేసుకొని జబ్బు ఉన్నా రాకపోయినా ఆ మొక్కలు మనకి రకరకాల ప్రాబ్లమ్స్ రాబోయేదానికి శరీరం లోపల వచ్చే మార్పులకు అనుగుణంగా ఏ అవసరమో అవి తింటా మీరు ఆ కషాయాలు తాగుతా ఆహార విధానాలు జీవన విధానాలు మార్చుకొని ఉంటే మీకు ఆరోగ్యం మీ సొంతంగా ఉంటుంది. నమస్తే.